కష్టాలు లేదు, ఇవి కావాలి అవి కావాలా అంటారు. ఉమ్మకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, ఉమ్మకు న్యాయం జరగాలి. ఉమ్మ భర్త కిరణ్ కుమార్, ఉమ్మ భర్త కిరణ్ కుమార్ శిక్షించాలి, ఉమ్మ భర్త కిరణ్ కుమార్ శిక్షించాలి. ఉమా మామ ఉమ్మకు న్యాయం జరగాలి, ఉమ్మకు న్యాయం జరగాలి. ఉమ భర్త కిరణ్ కుమార్ శిక్షించాలి, ఉమ భర్త కిరణ్ కుమార్ శిక్షించాలి. అందరికి నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి నిన్న ఒక కాల్ రావడం జరిగింది. కాల్ ఏంటంటే, సీనన్న మా కూతురికి అన్యాయం జరిగింది, పెళ్ళయి 3 నెలలు కాకముందుకే అత్తారింటి వేధింపులు షురువైనాయి. మరి వేధింపులు తట్టుకోలేక మరి నా కూతురిని ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టినటువంటి అత్తగారు. మరి అత్తగారు ఎవరు అంటే, ఒక ఉన్నత స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరిగినా ముందుకు వెళ్ళేది పోలీస్ స్టేషన్. మరి అదే పోలీస్ స్టేషన్లో ఒక ఏఎస్ఐ హోదాలో ఉంటున్నటువంటి మామ, మరి ఆడపడచ్చు ఒక పోలీసే, మరి భర్త మరి ఇతరులకు మంచి తెలివి నేర్పే, మరి శ్రీమంతుడు అనొచ్చు, విద్యావంతుడు అనొచ్చు. మరి వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి నిన్న కాల్ చేయడంతో మరి అత్తగారింటి ముంగట అమ్మ, నాన్న, మరి కుటుంబ సభ్యులు అందరు కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఆకిట్లో కూర్చొని మ్యాట్ వేసుకొని నాకు న్యాయం జరగాలి అని చెప్పేసి, మరి నిన్న కూర్చున్న నిరసనకి పోలీసులు వచ్చి ఇక్కడ కూర్చోవద్దని చెప్పేసి అక్కడ నుంచి పోలీసులు పంపించడం జరిగింది. మరి ఇంతకు ఏం జరిగింది, వీళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఏంది, వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అన్న. మీ పేరమ్మా? ఉమా మహేశ్వరి. ఉమా మహేశ్వరి. చెప్పమ్మా, ఏమైంది అసలు నిన్న, ఎందు గురించి? మరి మీ మిత్రనగర్ కాలనీలో అంటే మీ అత్తగారింటి దగ్గర వెళ్ళి మరి మ్యాట్ వేసుకొని మీ అమ్మ నాన్నని కూర్చోబెట్టుకొని నిరసన చేసినావు. ఇంతకు జరిగినటువంటి సంఘటన ఏంది, ఇంతకు ఏమైంది చెప్పు. నాకు నెక్స్ట్ మంత్ 8th వస్తే 1 year అవుతుందన్న మ్యారేజ్ అయ్యి. లాస్ట్ మంత్ April 15th రోజు గొడవ అయింది. సమ్ డౌరీ విషయంలో నా హస్బెండ్ నాకు ఒక మ్యారేజ్ అయిన 2nd month నుండే డౌరీ విషయంలో నాకు హరాస్ చేయడం స్టార్ట్ చేసారు. నేను ఫ్రీగా చేసుకున్నా, నేను నాకేమి. అయితే నేను ఒక పాయింట్ అడుగుతా, క్లియర్ గా చెప్పు నాకు. ఇప్పుడు ఏదైతే మీ మ్యారేజ్ అయ్యిందో, మీకు జరిగినటువంటి ఏదైతే పెళ్లి సంబంధాలు అంటే పెద్ద మనుషుల కలయికతో కలిసి చేసినదా, లేక మీరు ఏమైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? లేదు లేదు, ఇది అరేంజ్ మ్యారేజ్ అన్న. పెద్ద మనుషుల మందర మంచి గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా మంచిగా చేసుకున్నాం అన్న. మ్యారేజ్ ఇష్టంతోనే చూసుకున్నాడు. 1 month ఏమో మంచిగా ఉండే, 2nd month నుండి ఏమైందో తెలియదు. డౌరీ గురించి హరాస్ చేయడము అంటే లైక్ డాడీ ఏమన్నాడంటే, మాకు చూసినప్పుడు 20 తులాల బంగారము, 2 ఎకరాల భూమి, డాడీ రిటైర్ అయినప్పుడు 5 lakhs క్యాష్ ఇస్తా అన్నారు. అయితే ఇక ఒక ఫెస్టివల్ కి నేను నా హస్బెండ్ నా ఇంటికి వచ్చినప్పుడు డాడీ ఏమన్నారంటే, మేము మాకు ఇచ్చే పొలంలో హైవే పడుతుంది, దానికి ఎక్కువ మనీ వస్తుంది అని చెప్పిండు. ఇంకా చెప్పిన నెక్స్ట్ డే నుండి నాకు టార్చర్ స్టార్ట్ అయింది. ఆ భూమి తొందర రాపించుకో, అమ్మేసి ఇల్లు కొందాము అని చెప్పి. సరే నేనన్నా, మన లైఫ్ కోసం కదా, ఇస్తారు డాడీ, కూతురు కన్నా ఎక్కువేం కాదు, డాడీకి ఇస్తారు అని చెప్పి నేను అన్నాను. కానీ నేను అడిగిన, మరి అంటే నన్ను మంచిగా చూసుకోవాలి అని అంటే, అది వాళ్ళ డాడీ, ఆ భూమి అమ్మి నేను పైసలు ఇస్తే అది వాళ్ళ డాడీ నేమ్ మీదన్నా, ఆయన నేమ్ మీదన్నా ఇల్లు తీసుకుంటారంట, నా నేమ్ మీద కాదంట. ఏ నమ్మకంతో నేను ఇవ్వాలన్నా? ఇప్పుడు ఇట్లనే నన్ను టార్చర్ చేసి ఇంట్లో నుండి పంపించేసారు. 5 months అయింది. అడ్రస్ చేంజ్ చేసేసారు, అన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసారు. అత్త, మామ, ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ ప్రతి ఒక్క బ్లాక్ లిస్ట్ లో పెట్టేసారు. అయితే నేను ఒక పాయింట్ అడుగుతా. పెళ్లి అయిన రోజు నెక్స్ట్ డిన్నర్ అయింది, చిన్న డిన్నర్ అయింది. ఎప్పటి వరకు నీతోటి హ్యాపీగా ఉండగలిగిండు? ఈ డిస్టర్బెన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఒక 1 month మంచిగా ఉండన్న, హార్డ్లీ ఒక 1 month మంచిగా ఉండు. 2nd month నుండి భూమి తొందర రాపిమని చెప్పి మా చుట్టాలందరూ అడుగుతున్నారు. ఏం కట్నం ఇచ్చారు అని చెప్పి మా చుట్టాలందరూ అడుగుతున్నారు. అంటే ఇస్తాము, డాడీ ఇస్తా అన్నప్పుడు కూతురు కోసం ఇవ్వకుండా ఏం పోడు, ఎందుకంటే ఆయన కూడా కూతురు లైఫ్ మంచిగా ఉండాలనే ఉంటది, ఇస్తారు. మా మామ అందరు పెద్దల మధ్యలోనే చెప్పిండు, July 17th మేము పీర్ల పండుగ గ్రాండ్ గా చేస్తాం అనమాట. July 17th కి ఊరికి తీసుకుపోయి భూమి రాపిస్తా, మన కూతురు పేరు మీద రాపిస్తాను, మీకు
నచ్చినట్టు ఆ భూమిని మా కూతురికి ఏం చేయాలనిపించుకుంటే అది చేసుకోండి అన్నట్టు మా డాడీ అన్నాడు. అంతలోపు ఏప్రిల్ 15th రోజు గొడవ అయ్యింది. వాళ్ళ అక్క వచ్చింది నైట్ 11 o'clock ఇంట్లో నుండి ఇట్లా వార్నింగ్ ఇచ్చి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో, నాకు అవసరం లేదు, నా తమ్ముడు నాకు కావాలి. నేను ఇంకొక విషయం అడుగుతాను, నీ పెళ్ళప్పుడు మాట్లాడుతున్నట్టు కట్నం ఏమేమి ఒప్పుకున్నారు, ఒప్పుకున్న ఇంతకి ఇచ్చిర్రా లేదా? 20 తులాల బంగారం అన్న, 20 తులాల బంగారం, నాకు 16, ఆయనకు 4 తులాలు 20 ఇచ్చిరు. 2 ఎకరాల భూమి, అది జూలైలో రాసిస్తా అన్నాడు. అంత లోపలే ఈ గొడవలు జరిగిపోయినాయి. ఈ తొందరగా రాసేసేయాలి, ఇల్లు కట్టియాలి నా చిన్న కొడుకుకి అని చెప్పి అంతలోపు నాకు హరాస్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సో ఏదైతే ఒప్పుకున్న బంగారం బట్టి ఇచ్చేసారు, 2 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఇస్తా అన్నాడో ఇంక ఇయ్యలేదు, బట్ కూతురే కదా తర్వాత మెల్లగా ఇస్తానని చెప్పేసి ఆపడం జరిగింది. సో అప్పటి నుంచి షురు అయిపోయింది. ఇంకోటి దానికి ఒక కరెక్షన్ అన్న, మ్యారేజ్ అయిన 2nd month లోనే నన్ను కొట్టిండు నా హస్బెండ్. దసరా ముందు రోజు నా పేరెంట్స్ వచ్చిరు, మాట్లాడితే మిడ్ నైట్ ఫుల్ వర్షం పడుతుందన్న, మిడ్ నైట్ 12 o'clock నువ్వు ఇంట్లో నుండి నాకు అవసరం లేదు, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో, నాకు అక్క నా డాడీ ఉంటే చాలు, నాకు నువ్వు వెళ్ళిపో అంటే నేను ఏడ్చిన. నేను లవ్ చేసి మ్యారేజ్ చేసుకోలేదు, లేచిపోయి రాలేదు నీతో, నేను ఎందుకు వెళ్ళిపోతా టైం కానీ టైంలో అని ఏడుస్తే కింద నుండి వాళ్ళ అన్న వదిన వచ్చిరన్న సపోర్ట్ కోసము. ఈ టైంలో ఆ పిల్లని ఎందుకు ఏడిపిస్తున్నావు అది ఇది అని అంటే నన్ను తిట్టేసిండు. నువ్వు వదిన ఏం చేస్తుంటారు వాళ్ళు? మా బావ అయితే ట్రాఫిక్ పోలీసు, సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసు, ఆయన కూడా పోలీసు. మా కో సిస్టర్ ఏమో తను బ్యూటీషియన్, బ్యూటీ పార్లర్ ఉంది తనకి. వాళ్ళతో మాట్లాడితే నాకు టార్చర్ అన్న. నాకంటే ఆడపడుచు ఏం చేస్తుంటది? మా ఆడపడుచు బండ్లగూడలో కానిస్టేబుల్, ఆమె పోలీసు. సో మీ ఆడపడుచు యొక్క ప్రవర్తన ఎటువంటిది? మమ్మీతో బెస్ట్ గా ఉంటుందన్నా ఏంది ఇంతకు? నా ముందర కొంచెం యాక్టింగ్ మంచిగా ఉన్నట్టే, ఇంకా సైడ్ కి పోయి తమ్ముడికి చెప్పడము బాగా. ఒకసారి నాతో అన్నది, నువ్వు శాలరీ మీ ఇంట్లో వాళ్ళు పెడుతున్నావు అది ఇది అని అంటే నేను అన్న, అక్క నాకు బీటెక్ గ్రాడ్యుయేటే, నాకు తెలివి ఉంది, నాకు మ్యారేజ్ అయింది, నేను మ్యారేజ్ కాకముందే నా పేరెంట్స్ కి ఏమి ఇవ్వకపోతుండే, కాకపోతే ఇంట్లో ఎక్స్పెన్సెస్ చూసుకుంటుండే, మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎందుకు ఇస్తా అక్క, ఇట్లా నన్ను మాటలు అనడము, శాలరీ ఇస్తున్నావు, శాలరీ. వాళ్ళ చుట్టాలందరూ మా ఇంటికి వచ్చినారన్న, ఈ గొడవ అయినాక వీళ్ళ చుట్టాలందరూ మా ఇంటికి వచ్చినారు. ప్రతి ఒక్కరు నీ అకౌంట్ చూపి నాకు నీ శాలరీ మీ ఇంట్లోకి ఇస్తున్నావు అంట కదా అని అంటే, నాకు 2 accounts ఉన్నాయి, మీకు ఇచ్చేస్తాను, మీరు నాకు ప్రూఫ్ చేపియండి, నేను మా ఇంట్లో వాళ్ళకి శాలరీ ఇస్తున్నట్టు ప్రూఫ్ చేపియండి అని చెప్పి నేను అనడం జరిగింది. దాని తర్వాత ఇట్లనే ఇంకా డౌరీకి హరాస్ చేయడం భూమి కోసం అని చెప్పి ఆ రోజు ఏప్రిల్ 15th రోజు నైట్ వాళ్ళకి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చింది, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో, అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే అన్న, మేము మ్యారేజ్ కోసం మాకు కొంచెం అమౌంట్ తక్కువ పడి వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ తీసుకున్నాం, వాళ్ళు ఇచ్చిరు, నేను యాక్సెప్ట్ చేస్తాను. మేమేం చేసినామో, ఆయన మనీ ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోటు ప్లేన్ చెక్ తీసుకొని మీరు ఏమంటారు ఇది మళ్ళీ మాకు కట్నం లాగా వేయాలి అని చెప్పి తీసుకున్నారు. మేము within 2-3 months లో మేము ఆ మనీ రిటర్న్ ఇచ్చేసినాం, మొత్తం బై హ్యాండ్ నేనే ఇచ్చిన, క్యాష్ గా నా హస్బెండ్ కి ఇచ్చిన. ఇప్పుడు మాకు అవి పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు, చెక్ బౌన్స్ కేసేస్తాము, మీరు మనీ ఇవ్వలేదని చెప్పి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మాకు రివర్స్ బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు. ఇంట్లో నుండి పంపించేసినారన్న, అడ్రస్ మార్చేసినారు, అన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేసారు. నెక్స్ట్ డే ఏప్రిల్ 16th సరూర్ నగర్ పిఎస్కి వెళ్ళి నేను ఒక పిటిషన్ వేసిన, ఇట్లా హస్బెండ్ టార్చర్ చేస్తుండ్రు, డౌరీ హరాస్మెంట్ అది ఇది అంటే హస్బెండ్ పోలీస్ స్టేషన్కి వచ్చిండు. 3 కౌన్సిలింగ్స్ అయినాయి, వాళ్ళు ఏఎస్ఐ నుండి ఎస్ఐకి పంపిరు, ఎస్ఐ నుండి లాస్ట్ కి సిఐ పంపిరు. వద్దని చెప్పేసిండు హస్బెండ్, నాకు నా వైఫ్ వద్దు అని చెప్పేసిండు. వద్దు అంటే ఏ విషయంలో వద్దు, దేని గురించి వద్దు? మా అక్కని సిస్టర్ ని తిడుతుంటది ఊకే అని అన్నాడు. అయితే ఆమె అడిగింది ఎందుకు రీజన్ లేకుండా ఎందుకు తిడుతుంది అని సిఐ గారు అడిగారు, మంజుల మేడం పేరు. ఆమె అడిగితే డౌరీ కోసం హరాస్ చేస్తుండే, మా మామయ్య ఇంటికి వచ్చినప్పుడల్లా శాలరీ ఏం చేస్తుంది, శాలరీ ఎంత వస్తుంది, శాలరీ ఏం చేస్తుంది, 10 లక్షలు నా గోల్డ్ అమ్మి వాళ్ళకి పైసలు ఇస్తే ఇల్లు కట్టిస్తారంట, అది వాళ్ళ కొడుకు నేమ్ మీద ఉంటదంట, లేదంటే నేను 10 lakhs లోన్ తీసి మనీ ఇవ్వాలంట. మీ మామ ఫస్ట్ పరిచయం అయింది, ఎంగేజ్మెంట్ అయింది, బిహేవియర్ ఎట్లుంటుండే? ఆయన అంటే మాతో ఉండడు, ఆయన వేరే వైఫ్ ఉంటది, ఆయన వేరే ఇక్కడ ఉంటాడు, వేరే దగ్గర ఉంటాడు. ఆయన ఎప్పుడో రేర్ గా వస్తుంటాడు. కాకపోతే ఏంటంటే ఏం చేస్తుంటాడు మీ మామ? ఏఎస్ఐ, చెన్నన్గుట్ట ఏఎస్ఐ పోలీస్. సో ఎవరికి అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు న్యాయం చేయవచ్చింది, అదే పోలీసులు నీకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో పోలీసులు పీల్చుకొని తింటున్నాను నన్ను, నాకు న్యాయం జరుగుతలేదు. ఏ పోలీస్ స్టేషన్ కి పోయినా వాళ్ళు సపోర్ట్ చేసుకొని నాకు అసలు న్యాయం జరుగుతలేరు. సరూర్ నగర్ పిఎస్ కి పోయినా, చంద్రన్గుట్ట సిఐ దగ్గరకు పోయినా, మీర్పేట్ సిఐ దగ్గరకు పోయినా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నా, నాకు ఏ విధంగా కూడా సపోర్ట్ రావట్లేదు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చినాను, మరి సిఐ గారు మరి ఆ ఫ్యామిలీని పిలిపించి ఏం మాట్లాడారు? పిలిచినారు సిఐ గారు. పిలిస్తే ఏమన్నాడు, మార్నింగ్ పిలిస్తే ఈవినింగ్ 6కి వస్తా అన్నాడు. ఈవినింగ్ 6కి వెళ్ళి కాల్ చేసేసరికి లీగల్ గా వెళ్ళమని అని చెప్పి వాళ్ళకి చెప్పండి మేము రాము అని అన్నాడు. మళ్ళీ కొంతసేపు అయినాక 8కి వస్తామని చెప్పిండు.
అయితే మేము మళ్ళీ వచ్చేసినాము. 8కి వస్తే వాళ్ళు కాల్ చేస్తారేమో మాకు అనుకున్నాం. మాకు కాల్ రాలేదు, ఏం రాలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఇది రిపీట్ అవుతుంది. 5 months అవుతుంది. వాళ్ళు వస్తా అంటారు రారు, వస్తా అంటారు రారు. ఇది 5 months అవుతుంది, రిపీట్ అవుతుంది. కాబట్టి ఇంకా మాకు ఏదో ఒకటి తేలాలి, మాకు న్యాయం జరగాలని చెప్పి మేము నిన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం జరిగింది. అట్లా వెళ్ళి కూర్చున్నందుకు వాడు రిపోర్టర్స్ కి మెసేజ్ చేయడం, నేను చనిపోతా అని చెప్పి వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయడం, ఇది కామన్ అయిపోయింది సార్. వాళ్ళ ఇంట్లో చనిపోతా అని బెదిరియడం ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. వాళ్ళ అక్క చనిపోతా అని చెప్తాది మా ఇంటి దగ్గరకు వచ్చి, ఆయన చనిపోతా అంటాడు. రిపోర్టర్స్ కి కూడా మెసేజ్. హస్బెండ్ పేరు ఏం చేస్తుంటాడు? అతను వృత్తిరీత్యా రెగ్యులర్ వర్క్ ఏంది? నా హస్బెండ్ పేరు కిరణ్ కుమార్. ఆయన టీకేఆర్ కాలేజ్ లో ప్రొఫెసర్ లాగా చేస్తాడు. అది చేసుకుంటూ జూనియర్ లాయర్ లాగా ఎల్బీ నగర్ కోర్ట్ లో చేస్తాడు. ఇప్పుడు మెయిన్ రీజన్ ఆయన లీగల్ గా ఉండి ఎఫ్ఐఆర్ చేసుకోండి అనడానికి రీజన్ కూడా ఏంటంటే, ఇప్పుడు నేను ఇది ఇక్కడ నేనేం అడుగుతున్నా, అడ్వకేట్ అంటే ఇతరులకు అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి ఉన్నటువంటి అడ్వకేటే మరి తన కుటుంబానికి న్యాయం చేసుకోలేని పరిస్థితులు ఉంటే మరి ఇతరులకు న్యాయం చేస్తాడని ఎట్లా చెప్పగలుగుతాం? సొంత భార్యకే అన్యాయం చేసుకుంటూ మరి అతను లీగల్ వాట్ ఈస్ ద యూజ్ అని అడుగుతున్నాను. ఫైనల్ గా మీరు ఏం న్యాయం కూడుతున్నారు? మీ భర్త మీ పెళ్లి కాకముందుకు ఏమన్నా మీకు పరిచయమా, లేక పెళ్లి పెద్దలకు సమకూర్చినాకనే అతనితోటి పరిచయమా? పెద్దలు సమకూర్చుకున్నాకనే నాకు అతనితో పరిచయం. పెళ్లికి ముందు అసలు ఏం లేదు. సో పెళ్లి అయినాక మంచిగానే ఉండు, 1 month మంచిగా ఉండు. కానీ కండిషన్స్ పెడుతుండే, మా వదినతో అస్సలు మాట్లాడొద్దు, వదినతో మాట్లాడొద్దు అని కండిషన్స్ పెడుతుండే బాగా. అరే వదినతోటి వదినే అన్నప్పుడు ఇంట్లో అక్కతో సమానం, ఒకరికొకరు తోడుంటేనే హ్యాపీ లైఫ్ ఉంటుంది. వదినతో మాట్లాడొద్దు అనడానికి కారణం ఏంటి? కొన్ని రోజులు ఆమెతో మాట్లాడలేదు కూడా. వీళ్ళ టార్చర్ భరించలేక నేను ఆమెతో మాట్లాడలేదు. ఆమె నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసిన. ఆమె నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టేసిన అని చెప్పి మా ఇంట్లో పేరెంట్స్ కి కాల్ చేసి బాధపడడం, మీ కూతురికి నేను ఏం చేసినా ఆమె నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది, ఆమెకు ముందు తెలుస్తుంది వాళ్ళ గురించి అని చెప్పి ఆమె చెప్పడము. ఆమె ఏమైతే నాకు చెప్పిందో, నాకు ఎట్లా హెరాస్ చేసిరో ఇప్పుడు నీకు కూడా అదే రిపీట్ అవుతుంది అని నాకు ఎట్లా చెప్పిందో, నాకు అన్ని అవే అవుతున్నాయి అన్న, ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు ఏదైతే మీ నాన్న నీకు ఇస్తున్నటువంటి ల్యాండ్ ని ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నాడా, లేదు ఇయ్యను అని కూడా ఏమైనా చెప్పాడా? లేదు, ఇస్తాను. ఆయనకి కూతురు జీవితం కన్నా ఇప్పుడు ఇంతవరకు ఇంత చేస్తున్నట్టే కూడా ఆయన కావాల్సింది కూతురు జీవితం మంచిగా ఉండాలనే. ఏ తండ్రి కూతురు జీవితం మంచిగా ఉండాలని అనుకుంటాడన్నా, దానికోసం ఎంత దూరం అని వెళ్తాడు. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, ఏదున్నా కూడా ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైతే పెళ్లి సమయంలో ఒక్కతానికి తీసుకొచ్చిన పెద్ద మనుషులు ఉంటారు, ఆ విధంగా మరి 1 month తర్వాత చిన్నగా పంచాయతీ మరి అట్లా ఏమైనా కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు? ఆయనే అన్న పెద్ద మనుషులు వచ్చారు, మా చుట్టాలు వచ్చారు, వాళ్ళ సైడ్ నుండి ఒకరు ఇద్దరు వచ్చారు. అది కూడా మీర్పేట్ పోలీస్ లోనే, సరూనగర్ పిఎస్ లోనే మాట్లాడిరు. అమ్మాయి ఇంట్లో నైట్ ప్యాంట్స్ టీ-షర్ట్స్ వేసుకుంటది, నా బాబుతో వెజిటేబుల్స్ కటింగ్ చేపిస్తుంది. ఈ రీజన్స్ చెప్తున్నారు అన్న. ఆయన వదిలేయడానికి ఈ రీజన్స్ చెప్తున్నాడు. అన్న నేను ఒక వర్కింగ్ ఉమెన్, నేను కూడా నాకు హెల్ప్ చేస్తాడన్న, దాంట్లో తప్పేముంది? ఏ వైఫ్ ఏ హస్బెండ్ హెల్ప్ చేయట్లేరు, అది తప్పంట. నేను టీ షర్ట్స్ వేస్తున్నానంట, అది ఆయనకు నచ్చుతలేదంట, దానికి ఈ రీజన్ చెప్పి ఆయన నన్ను వదిలేయాలనుకుంటున్నాను. భర్తకు నచ్చలేదా, మామకు నచ్చలేదు? మామకి మామ ఇంట్లో ఉండడు అసలు. ఎప్పుడో ఒకసారి అమావాస్య పున్నమికి వచ్చి పోతుంటాడు. మామకు నచ్చుతలేడంట. అన్న ఈ 5 months లో నా హస్బెండ్ ఇన్వాల్వ్మెంట్ 1% లేదు, మొత్తం మా మామదే. నేను అనొద్దు ఆ మాట గాని, నేను పెళ్లి చేసుకుంది నా కిరణ్ నా లేకపోతే వాళ్ళ డాడీనా నాకు తెలియదు అన్న. అట్లా మొత్తం మా మామ ఇన్వాల్వ్మెంటే ప్రతి దాంట్లో. వార్నింగ్స్ ఇవ్వడము, కేసు రిటర్న్ తీసుకోవాలి, 2 ఎకరాల భూమిని ఆశిస్తే అప్పుడు అమ్మాయిని తీసుకుపోతాం, లేదంటే లీగల్ గా చూసుకోమనండి. ఆయనకు తీసుకుపోయే ఉద్దేశం అన్న, ఒక కొడుకు పోలీస్ స్టేషన్ లో అంత పెద్ద అధికారం నుండి అంత మందికి మంచి చేసేటోడు కొడుకు జీవితం ఇట్లా ఇచ్చేస్తాడా, గాలికి వదిలేస్తాడా? చెప్పాలి. అరే పెళ్లి అయినప్పుడు చాలా గొడవలు అవుతుంటాయి, మంచిగా నడుచుకోండి అది ఇది అని చెప్పాలి. కానీ నేను అడిగిన నా అడ్రస్ మార్చేసిరు, అడ్రస్ ఇవ్వండి మామయ్య అని చెప్పి సరూనగర్ పిఎస్ లో పెద్ద మనుషుల ముందు అడిగితే నాకు తెలియదు మా అడ్రస్ అని చెప్తున్నా. ఏ తండ్రికి తెలియకుండా ఉంటది కొడుకు అడ్రస్? ఎగ్జాంపుల్ ఇదే సందర్భం తన కూతురికి వస్తే మరి ఏ విధంగా ఉంటదంట? అది వేరే ఉంటది. కూతురు అయితే మంచిగా ఉండాలి, ఇతర కూతురు అయితే ఈ విధంగా అన్యాయం చేయాలి. సో ఫైనల్ గా నువ్వు ఏం న్యాయం కోరుతున్నావు అమ్మా? నన్ను తీసుకుపోయి మంచిగా చూసుకుంటా అంటే అందరు పెద్దల సమక్షంలో రాసిచ్చి, నాకు ఫిజికల్ గా నా అంతా నేనేం చేసుకున్నా లేకపోతే వాళ్ళ వల్ల నాకేమైనా వాళ్ళే రెస్పాన్సిబుల్ అన్నా, నాకు అది అందరి ముందర రాసిచ్చి నన్ను తీసుకుపోయి మంచిగా చూసుకుంటా అంటే నేను వెళ్తా. లేదు అందరి ముందర అసలు నేను వద్దనే అంటున్నా, నాకు వద్దనే అంటుండు.
మరి ఇంకా ఆయన మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నా, కానీ నాకు అందరి ముందర నాకు ప్రాణహాని ఉంది, ఆమెకి ఏమైనా అయితే నేనే రెస్పాన్సిబుల్ అని చెప్పి అందరి ముందర పిఎస్ ముందర అందరి ముందర రాసి ఇవ్వాలి. మీకు ఏమన్నా అనుమానం ఉందా మీ భర్త మంచివాడు కాదు, ఇంకా అదర్స్ తోటి ఏమన్నా ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకున్న అలాంటివి ఏమైనా అనుమానాలు ఉన్నాయా? నాకు అట్లాంటి అనుమానాలు లేవు, కానీ ఇంట్లో మ్యారేజ్ అయినా కూడా ఇంట్లో ఎక్కువ ఉండకపోతుండే. అక్క దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి అక్క దగ్గరికి వెళ్ళిపోతుండే. వాళ్ళ అక్క నైట్ 12 o'clock 11:30కి ఎర్లీ మార్నింగ్ 4కి ఫోన్ చేసి రమ్మనడం, ప్రతి చిన్నదాన్ని ఈయననే పిలవడం, ఇంకా అట్లా ప్రతిదీ. ఇంకా అదొకటే ఉంది తప్ప నాకు ఇంకా ఏం ఐడియా లేదు. సో ఏది ఏమైనా నీ భర్త నీకు కావాలంటావు. సో నీకు వచ్చినటువంటి ప్రాబ్లం మామ అత్త ఇద్దరితోటి ఆడపడుచుతోటి. సో మీ భర్త మట్టుకు మంచివాడు, సో మీ అత్త లేదు, సో మామ ఒక్కడే ఉన్నాడు. సో పాయింట్ ఇది. సో రైట్, చూసారు కదా, మరి అత్త లేదు, మరి మామ ఒక్కడుండి కోడల్ని ఈ విధంగా టార్చర్ పెట్టడం అనేది చాలా ఘోరమైన విషయం. మరి భార్యాభర్తలు ఉన్నప్పుడు ఒక్కరికొకరు సాయం చేసుకోవడం ఇది కామన్, చేసుకోవాల్సిందే. ఎవరింట్లోనైనా ఒక భార్య వర్క్ చేస్తున్నప్పుడు భర్త అయితే హెల్ప్ చేయడము కంపల్సరీ, చేస్తే నష్టపోయేది ఏమి లేదు. మరి ఈ యొక్క చిన్న విషయాలకి ఒక కుటుంబాన్ని ఈ విధంగా చీల్చడం ఇది ఎంతవరకు కరెక్ట్? మరి చిన్ననాటి నుంచి అల్లారుగా ముద్దుగా పెంచి మరి పెళ్లి చేసి మరి ఈరోజు కూతురి జీవితం ఈ విధంగా అవుతుంటే ఏ తండ్రికి బాధ ఉండదు చెప్పు. మరి వాళ్ళ ఫాదర్ కూడా మనతో పాటు ఉన్నాడు, వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? నా పేరు చంద్రనాయక్. సార్ చెప్పండి సార్, మరి పాపకి చిన్నప్పటి నుంచి ఇంత పెద్దగా పెంచిర్రు, పెళ్లి చేసిర్రు, ఇప్పుడు పరిస్థితి చూస్తే ఈ ఘోరంగా ఉంది, మీరు ఏం న్యాయం కోరుతారు సార్ పాప విషయంలో? సార్ ఏం న్యాయం అంటే కదా, మేము యాక్చువల్గా ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఏప్రిల్ 16 తారీఖు నుంచి మేము టార్చర్ ఉన్నది. మేము మన మహిళా మండలికి పోయినాము, అక్కడ 4 కౌన్సిలింగ్ అయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత సిఐ మేడం దగ్గర కొద్దిగా డిస్కషన్ అయింది. డిస్కషన్ అయిన తర్వాత మా అల్లుడు వద్దన్నాడు. వద్దన్న తర్వాత మేము ఏదో చెప్పాము, మేము పెద్ద మనుషులు పిలుచుకున్నాము. అప్పుడు పిలుచుకున్న తర్వాత పిలుచుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, సరే మా అమ్మాయినే వద్దన్నారు, మాకు సామాన్లు మాకు ఇచ్చేయండి, బట్టలు పంపించని చెప్పి వాస్తవం చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారంటే 15-20 days తర్వాత థర్డ్ పర్సన్ తోటి బట్టలు పంపించడం జరిగింది. మూడో వ్యక్తితో పంపించడం జరుగుతుంటే కదా, నేనన్నా ఆయన మా అమ్మాయి ఫోన్ చేస్తే, మా అమ్మాయికి ఆయన ఫోన్ చేస్తే నేను మాట్లాడాను. థర్డ్ పర్సన్ రావద్దు, బాగుండదు, తీసుకొస్తే అల్లు తీసుకురామని చెప్పి చెప్పాను. తీసుకురాలేదు. అదే రోజు నైట్ మా మిస్సెస్ మా డాటర్ ఇద్దరింటిగా వాళ్ళిద్దరు అమ్మాయిని పోతే వాళ్ళు పోతే కన్నా వాళ్ళు మా అల్లుడు అప్పుడే వచ్చి మీద బట్టలు పెడుతుంటే కన్నా ఏదో బాగా పెడుతూ తోచుకుంటూ, దానికి మేము అక్కడ ఉన్న నైట్ డ్యూటీ పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటిమిషన్ చేయడము, వాళ్ళ ఇంటి దగ్గర రావడము. ఇంటి దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పడం ఏమైందంటే కన్నా, అమ్మ మీరు అందులో ఒకతను మా ఫ్రెండ్ కొలిక్కే, బీడీఎల్ ఎంప్లాయీస్ కొలిక్కే, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట. ఆయన అడిగిన మాట ఏంటంటే ఇట్లా చెప్తుంటే, సరే మా మీరు మంగళవారం ఆ రోజు, బుధవారం రోజు పిఎస్ పోయినాము. పిఎస్ పోయినామంటే ఫర్దర్ నేను పెద్ద మనిషిని తీసుకెళ్ళాను. పెద్ద మనిషిని నరసింహారెడ్డి సార్ని తీసుకున్నాం, మేయర్ భర్త నరసింహారెడ్డి గారు. ఆయన తీసుకెళ్ళిన, ఆయన వచ్చిండు, మాట్లాడి ఎస్ఐ గారు తర్వాత నరసింహారెడ్డి సార్ మాట్లాడిన తర్వాత నేను శనివారం తీసుకెళ్తాను. శనివారం పోయింది, ఆదివారం పోయింది, ఇప్పటికీ 2 నెలలు అవుతుంది. 2 నెలలు 3 months రన్నింగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, నాకు ఎవరైతే సంబంధం తీసుకొచ్చారో మా బావ, ఆయనతోటి నేను చెప్పడం జరిగింది, బాబా పిలువు వాళ్ళకి నేను మాట్లాడతా, ఏదో ఒకటి మాట్లాడదాము, ఫైనల్ చేసుకుందాము, పిలుచుకుపోతాడా లేకపోతే ఏదైనా మాట్లాడుకుందామంటే, ఆయన మాట్లాడితే కానీ ఆయన ఏమంటారు అంటే, లీగల్ గా పోర్రి, నేను లీగల్ చూసుకుంటాను, నేను ఏం చేయాలని నాకు తెలుసు, మీరు లీగల్ పోర్రి అని చెప్పి అంటాడు ఆయన ప్రతిదానికి. ఆ ఉద్దేశంతో నిన్న అంటే సోమవారం రోజు మేమేమన్నామంటే కన్నా మీర్పేట పిఎస్ పోయినాము, నాగరాజ్ సార్ తోటి కలిసాము. మాకు మంచి ఏమంటారు దీనికి స్పందించి మంచి రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకున్న తర్వాత మా ఈంగుడికి ఫోన్ చేయడం జరిగింది. మాట్లాడండి, ఏంటి బాబు ఇట్లా నువ్వు ఇట్లా వచ్చి ఏఎస్ఐ గారు మళ్ళీ మీ కోడలు తీసుకోలేదు, మళ్ళీ ఎన్ని రోజుల నుంచి ఏం తీసుకెళ్తావా లేదంటే, ఆయన అన్నాడు సార్ 5:30 నేను వస్తే మాట్లాడుతున్నాడు. మేము 5:30 పోవడం జరిగింది. 5:30 పోయి చేయడం తర్వాత సార్ ఆయన మళ్ళీ ఆయనకు ఫోన్ కాల్ చేయడం జరిగింది. సార్ నేను 8 o'clock వస్తున్నాడు. మేము వచ్చే ముందు నాగరాజ్ సార్ ఏమన్నాడంటే కన్నా, నేను మాట్లాడాను ఆల్రెడీ, ఆయన లీగల్ పోమన్నాడు, కేసు వేసుకోమన్నాడు. ఆ ఉద్దేశంతో మేము డిసైడ్ చేసుకున్నాము. నిన్న మంగళవారం రోజు వాళ్ళ ఇంటి ముంగట మీడియాని పిలిపించి అక్కడ కొంతమందిని పిలిపించి మాట్లాడడం జరిగింది సార్. నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి అక్కడ పోలీసులు వచ్చారు. పోలీసులు నన్ను ఏమడిగారంటే, అక్కడ పోలీసులు వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళని అడిగాను, ఏం సార్ ఏం కదంటే, సరే ఇది పరిస్థితి అని చెప్పాను. మీకు ఎవరు పంపించారు
నేను అడిగితే మా సీఏ పంపించారంటే సీఏకి ఎవరు ఫోన్ చేశారని చెప్పి నేను అడిగిన. ఆయన అంటే ఆయన కానిస్టేబుల్ ఉంటే నాకు తెలియదు సార్, మా సీఏ ఇవ్వమన్నాడు, నేను వచ్చానని చెప్పి. అయితే నేనేం అడుగుతున్నానంటే, మరి తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ పోలీసులు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి. ఇలాంటి ఫ్యామిలీస్ ఇష్యూ వస్తే వాళ్ళే దగ్గరుండి మరి మంచిగా చెప్పి కలపడానికి ఉంటారు. కానీ మరి ఇలాంటి ఒక పోలీస్ మామ, పోలీస్ ఆడపడచ్చు ఈ విధంగా వేధిస్తుంటే కుటుంబాలు ఏ విధంగా ముందుకెళ్తాయి? ఈ ముందుకెళ్ళవు సార్, ఇలా ఉంటే ముందుకెళ్ళవు. 100% చెప్తున్నా, ఇలా ఉంటే ముందుకెళ్ళవు. వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే మీర్పేట్ మన మహిళా మండలి పీస్ లో ఆయనకే సపోర్ట్ చేశారు, మీర్పేట్ పీస్ లో ఆయనకే సపోర్ట్ చేస్తారు. అన్న నేను ఒకటి మాట్లాడాలి. మీర్పేట్ పిఎస్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సిఐ తో మాట్లాడినప్పుడు నా హస్బెండ్ మొత్తం అంతా మాట్లాడి అయిపోయారు. సిఐ సార్ అడిగిండు ఎప్పుడు తీసుకెళ్తావు నీ వైఫ్ ని అని అంటే, నా ఫ్యామిలీతో డిస్కస్ చేసి నేను ఆలోచించుకొని చెప్తా అన్నాడు. వాళ్ళ పెద్ద ఫ్యామిలీ కాదు, ఉన్నది ఒక అన్నని కేర్ చేయడు, అసలు కేర్ చేయరు. ఉన్నది ఒక డాడీ ఒక అక్క. డాడీ ఏమో తీసుకోవరా అని చెప్పి అన్నాడు, మా ముందర అయితే అన్నాడు. వాళ్ళ అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకోవమంటే తీసుకోపోతారు, లేకపోతే తీసుకోవడా? వాళ్ళకి కూడా ఒక కూతురే కదా, ఒక ఇంటి కోడలే కదా. వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆమె తీసుకోమంటే తీసుకోపోతాడంటే, లేకపోతే తీసుకోవడంటా? ఇదే న్యాయం? అట్లా చెప్పిండు సిఐ తోని. సో వాళ్ళ అక్క ఏం చెప్తే అది, అక్క తీసుకోపోమంటే తీసుకోపోతాడు, వద్దంటే ఊరుకుంటాడు. ఇద్దరిదే నడిచేది. ఇప్పుడు మా అల్లుడు కూడా చెడిపోయేది. అంటే నేనేం అడుగుతున్నా అంటే, అక్క చెప్పినట్టు వినాల్సి పట్టినట్టు వ్యక్తి మరి పెళ్లి ఎందుకు చేసుకోండు? క్వశ్చన్ అడిగినా, నేను కూడా సేమ్ క్వశ్చన్ అడిగినా. నీకు మీ అక్క ఎంత ఇంపార్టెంట్ అన్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నా లైఫ్ ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు అని చెప్పి నేను క్వశ్చన్ అడిగితే, మా చిట్కలు వేసుకుంటా మా మమ్మీని అంటున్నా, నీ మొగుడిని తీసుకురావే, నీ మొగుడితో మాట్లాడతావు తీసుకురాపోవే ఇట్లా నాకు రైట్. మళ్ళీ చూసిరు కదా. మరి ఇప్పుడు చిన్ననాటి నుంచి అల్లారి ముద్దుగా మరి ఒక తల్లి ఒక చిన్నటి నుంచి పెంచినటువంటి పిల్లలకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎంత గోసపడుతుందో ఒకసారి ఆలోచించండి. మరి వాళ్ళ అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి అమ్మగారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. చెప్పమ్మా, మరి ఇంతకు ఏమైంది, ఏంది పరిస్థితి? నీ బిడ్డకి ఏం న్యాయం కోరుతున్నావు? నా బిడ్డకు న్యాయం జరగాలి సార్. వాళ్ళు టార్చర్ పెట్టుకున్నారు, ఆడపిల్ల మామ. నేను చాలా అల్లా ముద్దుగా పెంచుకున్నాను నా బిడ్డకు. ఆమె ఇంట్లో వచ్చి 5 నెలలు ఉంది. అసలు మాకు చాలా పేచని వచ్చి నాకు నిద్ర పట్టట్లేదు. మా ఆయన తాగేవాడు కాదు, తాగేది నేర్చుకుంటూ. తీసుకుపోతామంటున్నారు, తీసుకుపోతలేరు. ఆడ ఇక్కడ సరునగర్ పోయినాము, ఆడ తీసుకోలేదు. మీర్పేట కాడిపోతే నరసింహారెడ్డి సార్ దగ్గర తీసుకుపోతామన్నారు. పోలీస్ స్టేషన్ పోయారు, న్యాయం జరగలేదు. పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరగలేదు. ఏడపోయినా న్యాయం జరగలేదు. ఇక మాతో అయితలేదు, మాకు టెన్షన్ అవుతుంది. మళ్ళీ మీదికి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. 1,50,000 పైసలు ఇచ్చినాము. మేము పైసలు ఇచ్చినప్పుడు అయితే ఫోటో తీసుకోలేము కదా సార్. ఇప్పుడు అల్లుడని ఇంకోడని పైసలు ఇచ్చినాము, ప్రతిదానికి ఫోటో తీసుకోలేము కదా. మాకు ఇవ్వలేదు, ఆ పైసలే ఇవ్వలేదు, నేను రూపాయి తినలేదు అంటున్నాడు. మళ్ళీ ఇంటికి పోయినా నేను, ఈ పాపను తీసుకుని ఇద్దరం పోతే, నువ్వు ఎవతివే, నేను ఉండే అలాగుంటుండే, ఇంటికి వచ్చినావు, ఎందుకు వచ్చినావు నువ్వు, నేను ఉండేది ఉండే, ఆ రోజు ఏరే ఉంటుండే అంటే అడిగానుకోడు. ఆ రోజు మా పాపను తీసుకొని పోయినా, నేను ఆ రోజు ఉండేది ఉంటే మీది ఏరేది ఉంటుండే ఇద్దరికి. ఇద్దరు తీసుకొని పోయినాను, 2 అమ్మాయిలకు నా పాపకు తీసుకొని పోయినా. ఎందుకు వచ్చినావు నువ్వు, దేనికి వచ్చినావు మా ఇంటికి? 2 years లో అంటున్నా మాట, మీర్పేట్ పోస్ట్ లో అన్నాడు ఈ మాట. అయితే హక్కు ఉంటది కదా సార్, పాపకి కోడలు కాబట్టి హక్కు ఉంటది. బట్టలు తీసి పెడుతుంటే మేము అప్పుడే పోయినాం అనమాట. వేరే వాళ్ళతో బట్టలు పంపిస్తే అట్లా పంపిస్తాను, అల్లుడైనప్పుడు తీసుకొని రావాలా. వేరే వాళ్ళతో అంటే మేము వేరే వాళ్ళతో వద్దన్నాం. ఆ కరెక్ట్ గా తీస్తున్నాడు. నేను మా పాపకి 2 అమ్మాయిలకు తీసుకొని పోయినా, కొట్టనికి వచ్చిండు. ఎట్లా అంటే మా పాపని కొడితే మంచిగా ఉండదు. నాకు అన్నాడు, పోయి నీ మొగని తీసుకొని రాపోవే అన్నాడు. ఈ మాట్లాడుకు, మంచిగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు, ఇంత చదువుకున్నావు, మంచిగా మాట్లాడు అన్నా. ఇక ఈ అమ్మాయి అన్నది, ఏం కిరణ్ పాపం వాళ్ళు టెన్షన్ పడి అసలు అన్నం తింటలేరు, వాళ్ళు మనుషులాగా లేరు, ఎందుకు అట్లా చేస్తున్నామంటే, అక్క మీకు ఏం తెలియదు, మీకు తెలిసింది గోరంతా, నాకు తెలిసింది కొండంతా అన్నాడు. అవన్నీ పక్కకి, పిల్ల మీకు ఏమైంది, ఏం చేసింది కలిసి చెప్పు, మాకు ఏం చేసిందో, మీకు ఏమనిపించిందో చెప్పు అంటే, మీకు తెలియదులే, మీరు మధ్యలో రాకండి. వాళ్ళకు కూడా వాళ్ళిద్దరికి కంప్లైంట్ రాసి, నాది నా పాపది వాళ్ళిద్దరిది కంప్లైంట్ ఆడపిల్ల రాసి పంపించింది సార్ మీర్పేట పోలీస్ స్టేషన్ కి. వాళ్ళ డాడీ తోటి పంపించింది, మహేంకర్ పంపించింది ఆడపిల్ల. చివరికి ఏం న్యాయం కోరుతున్నావు అమ్మా? నేను మా పాపకు తీసుకోవాలి, ఆమెకు మంచిగా చూసుకోవాలి, బాగా ఉంచాలి. నాకు అదే చాలు. నాకు
వాళ్ళ ఇంటికి మేము పోకున్నా సరే మీరు తల్లి తండ్రి మధ్యలో ఇన్వాల్వ్ కావద్దు రావద్దంటున్నాడు సార్. కూతురికి ప్రాబ్లం అయినప్పుడు ఏ తల్లిదండ్రులు ఓరన్నా తల్లిదండ్రులే వస్తారు, వేరే వాళ్ళు ఎవరు వస్తారు? ఎవరు వస్తారు సార్? 9 నెలలు కడుపులో మోసి అది కూడా నాకు హెల్త్ బాగాలేనప్పుడు 2 times వచ్చిరన్నా. ఇప్పుడు ఒకసారి పోయినా సార్ ఈ పాపకి ఏడిస్తే నువ్వు రావా మమ్మీ నేను చచ్చిపోయినా అనుకున్నాను, ఏడిస్తే అని పోయినా అన్ని పొడులు తిని చేసుకొని పోతే నా ముంగడు కొట్టే చెంపంతా 5 ఏళ్ళు పడ్డాయి. నాకు బాధ మీకు చాలా ముద్దుగా పెంచుకున్నా సార్, నిజం చెప్తున్నా. నేను ఈ అమ్మాయికి నాకు కొంచెం లేట్ పుట్టిరు, చాలా ముద్దుగా చూసుకున్నాను. నీ పిల్ల నా కొడుకు మీద కూడా నాకు అంత గుంజదు, నీ మీద అంత గుంజుతుంది నాకు. ఈమె ఇంట్లో దొరుకుతుంటే కూడా నాకు ఎక్కడెక్కడో ఆలోచన వస్తుంది. నువ్వు నమ్మకపోక నాకు నిద్ర పడతలేదు తెలుసా. ఆయన తాగి పడుకుంటున్నాడు, నాకు మాత్రం నేను నటన చేస్తలేను, నాకు మాత్రం నిద్ర పడతలేదు తెలుసా. ఒక పాపకు అట్లా ఆయనే మళ్ళీ నాకు అందరు ఎక్కరిస్తారే, మేము మంచిగా బతికిన వాళ్ళం సార్, మేము చెడుకు బతికిన వాళ్ళం కాము. మా నాయన కూడా సిఆర్పీలో చేసి రిటైర్మెంట్ అయ్యి ఊర్లో ఉన్నాడు. నాకు 2 తమ్ముళ్ళు, నాకు 2 మర్దలు. ఆడపిల్ల ఉండాలి కానీ మళ్ళీ అంత కోసంగా ఆడపిల్ల ఉండొద్దు. మామ కూడా ఉండాలి, నాకు మామూలు ఉండే 4 ఆడపిల్లలు ఉండే. మా భర్త నాకెట్లా చూసుకుంటాడు, వాళ్ళ చెల్లెలకి ఎట్లా చూసుకుంటాడు, అట్లా చూసుకొని కాలు మొక్కింది సార్. మా మమ్మీ కాలు మొక్కిండు, మా డాడీ మా మామయ్య కాలు మొక్కిండు. కాలు పట్టుకున్నాం, కాలు మొక్కి వద్దంటే వద్దు నీ కూతురు తీసుకొని వెళ్ళిపో, లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా. దీనికి కారణం ఏంటంటే కదా, ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు లైవ్ లో చెప్పినట్టు నీ కూతురు మధ్యవర్తికి 4-5 సార్లు చెప్పినా పిలిపిని మాట్లాడదామని చెప్పి. ఆయన మాట్లాడితే ఏమంటాడంట, మీరు నేను లీగల్ వెళ్తా, కోర్టుకి ఇవ్వను, నేను లీగల్కి వెళ్తా అని చెప్పాడు. అంటే లీగల్ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా లీగల్ గానే వచ్చాయంట, కాయిదాలు తీసుకొని కోర్టులో చేసుకున్నాడు పెళ్లి. మళ్ళీ ఎందుకు చేసుకున్నాడు లీగల్ గా? అంటే దానికి కారణం ఏంది, కోడల మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. కారణం అది. అంటే మామకి ఇష్టం లేదా కోడలు? మొత్తం చేస్తుంది మామనే సార్, మొత్తం మామ ఆడబిడ్డ సార్. వాళ్ళకు 2 ఎకరాల భూమి ఇస్తలేను అదే ఈ మా ఆయన అన్నాడు సార్. తెల్లారి నుంచి కూడా స్టార్ట్ అయింది, మీకు అనవసరంగా ఇచ్చిన బేట మంచి భూమి అన్నాడు. ఇక ఇయ్యనని ఆ తెల్లారి స్టార్ట్ చేసి వాళ్ళు కొట్లాట. సో ఒక్క నిమిషం ఉండండి, లైవ్ లో కాల్ చేసే ప్రయత్నం చేస్తాం, మరి మాట్లాడతాడా లేదా. సో మనం కిరణ్ కుమార్ కి లైవ్ లో కాల్ చేస్తున్నాం, మేబీ మరి లిఫ్ట్ చేసి మాట్లాడితే ఏం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రైట్, కాల్ అయితే కూడా లిఫ్ట్ చేయడం లేదు. మరి తను టీకేఆర్ కాలేజీలో ప్రొఫెసర్ అంట. మరి ఇంతమంది విద్యార్థులకు బుద్ధి చెప్పడానికి విద్య బోధిస్తున్న మిస్టర్ కిరణ్ కుమార్, మరి ఇప్పటికైనా నీ మనసు కనికరించి నీ జీవితం, నీ భాగస్వామిని ఒక్కటి గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే అమ్మ నాన్న జన్మనిస్తే ఆ తర్వాత, అంటే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత చివరిదాకా నీకు అండుగా, మరి నీకు ఏం అడ్డొచ్చినా కూడా అండగా ఉండేది ఒక భార్య ఒక్కటి. అదొకటి గుర్తుపెట్టుకొని మరి ఈ వీడియో చూసైనా కూడా మరి చలిస్తావా, లేక మరి రిప్లై ఇచ్చి నేను రెడీగా ఉన్నాను తీసుకెళ్ళడానికి అని చెప్పేసి వస్తావా, లేక మీ నాన్న మాటలిని మీ సిస్టర్ మాటలిని ఈమెను ఈ విధంగానే హింస పెడతావు, ఒక్కటి గమనించుకో. సో ఫైనల్గా నేనైతే మరి అమ్మాయితో, అమ్మ చెప్పమ్మా, చివరిగా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు కిరణ్ కుమార్కే చెప్పు, ఎవరికి చెప్పొద్దు. నీ మామ నీకు ఎట్లా సపోర్ట్ చేసేటట్టు కనిపిస్తలేడు, బట్ మీ ఆయన గురించి నువ్వు ఏం చెప్తావు, మీ ఆయన ఏం రిక్వెస్ట్ చేస్తావు చెప్పి. కిరణ్, నాకు తెలిసి నేను ఏం మిస్టేక్ చేయలేదు. ఏమైనా మిస్టేక్ ఉంటే నువ్వు నన్ను చూపి నువ్వు మిస్టేక్ చేసినావని చెప్పి. సిల్లి చిన్న రీజన్స్ కి టీ షర్ట్స్ వేసుకుంటది, మీ అక్క వేసుకోదా టీ షర్ట్స్? నువ్వు చూస్తున్నావు కదా మీ అక్క ఎట్లా పెరిగింది, మీ బావ మీ అక్కకి ఎంత హెల్ప్ చేస్తాడు, అన్ని చూస్తూ కూడా నువ్వు ఇట్లాంటి సిల్లి రీజన్స్ చెప్పి డివోర్స్ ఇవ్వడం, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నువ్వు ఒక కాలేజ్ లో లెక్చరర్ గా జాబ్ చేస్తున్నావు, నువ్వు కొంచెం ఆలోచించు. ఒక్క నిమిషం అమ్మ, కాల్ రిటర్న్ వచ్చింది, మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్. నా పేరు శ్రీనివాస్ అలియాస్ గొంగడి సీనా, నేను డిఎస్కే D6 ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను సార్, లైవ్ కాల్. హలో హలో, మీ మేడం ఇక్కడ స్టూడియోకి వచ్చింది సార్. మీ మేడం, మీ అత్తయ్య, మీ మామయ్య, మా భర్త మరి మంచివాడు, మా మామయ్య ఇబ్బంది పెడుతుండు, ఆడపడుచు ఇబ్బంది పెడుతుండు, ఇంత జరిగినటువంటి మ్యాటర్ ఏంది సార్? కోర్టులో ప్రూవ్ చేసుకోవాలా? ఏం ప్రూవ్ చేసుకోవాలి కోర్టులో? మరి మీకేమైంది సార్? మీరు ఎందుకు గురించి మీ భార్యను దూరం పెట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళతోటి ఎప్పుడన్నా ప్రాపర్ గా నార్మల్ గా మాట్లాడన్నా, వాళ్ళతోటి ఎప్పుడన్నా బూతులు మాట్లాడుతుంది. నువ్వు లైవ్ ఉన్నావు కదా, ఆడియో ఇప్పుడు వినిపిస్తా, నువ్వు విను, నీకు తెలుస్తుంది. ఆమె నోట్లో నోరు కాదు, ఆమె బూతులు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అమ్మ బూతులు మాట్లాడుతుంది. అంటే వాళ్ళు
నార్మల్ బిహేవియర్ అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో నన్ను డిమాండ్ చేసి నన్ను హరాస్ చేస్తారు. చెయ్యండి, మీరు ఎంత కాడికి వెళ్తారో వెళ్ళండి. నేను ఏం డిమాండ్ చేసి సార్ మిమ్మల్ని? సో ఇదండి, లైవ్ లో కాల్ చేసి అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే లీగల్ గా వెళ్ళండి, లీగల్ గా చూసుకోండి అంటున్నాడు. అంటే నీకు పెళ్లి చేసుకునేటప్పుడు లీగల్ గా అనరాదే, అలా లీగల్ గా మరి అప్పుడు నీ ఫోటో షూట్ కూడా లీగల్ గా చేసుకునే ఉంటుంది కోర్టులో పోయి, నీ పెళ్లి కూడా కోర్టులోనే పోయి చూసుకునే ఉంటుంది, మరి నీ డిన్నర్ కూడా కోర్టులోనే పోయి చూసుకునే ఉంటాయి. అప్పుడు లీగల్ గా అనరాలేదా? అంటే పెళ్లి చేసుకొని 1 month ఆమె జీవితం ఆగం చేసి ఇప్పుడు నీకు లీగల్ ఎందుకు గుర్తొస్తుంది, ఇప్పుడు నీకు లీగల్ ఎందుకు గుర్తొస్తుంది అని చెప్పేసి నేను వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నా. సో ఫైనల్ గా అమ్మాయి ఏం చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. చెప్పమ్మాయిగా. అన్న ఇందాక అన్నారు కదా బూతులు మాట్లాడతారు అన్నప్పుడు, అన్న నా లైఫ్ ఖరాబ్ అవుతుంది అన్నప్పుడు నా లైఫ్ కోసం నేనే స్టాండ్ తీసుకోవాలి, నా కోసం ఎవడో వచ్చి కొట్లాడాడు. అప్పుడు కోపంలో మాటలు వస్తాయి అన్న. మీకు వీడియోస్ చూపిస్తా, వాళ్ళ అక్క నన్ను ఎంత గలీజ్ గా తిట్టింది. చూపించు ఒక్కసారి, చూపించు బేటా, చూడు ఎట్లా అంటుండో. నేను బూతులు ఎప్పుడు మాట్లాడినానే? ఒక్క నిమిషం సరే చూసుకుందాం అండి, ఇక్కడికైతే అడిగారు వాళ్ళ అక్క. సో రైట్, చూసిరు కదా, ఒక ఆడపడుచు రాత్రి వేళల్లో వచ్చి మరి ఈ విధంగా వదిన పైన దాడి చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు. సో ఫైనల్ గా చెప్పమ్మా, నీకు ఏం న్యాయం కోరుతున్నావు చెప్పేసేగా. నాకు నా హస్బెండ్ కావాలన్నా, ఆయన మంచోడే. వాళ్ళ అక్క వాళ్ళ డాడీ ఆయన మైండ్ మొత్తం పొల్యూట్ చేసేసినారు, నా గురించి మొత్తం చెడుగా చెప్పేసినారు. నేను ఒక్కటే అన్నా, నేను ఏదున్నా ఫ్రాంక్ గా మాట్లాడతాను, చేసినా అంటే చేసినా అని చెప్తాను. నా లైఫ్ కోసం నేను కొట్లాడుతున్నా, నా వాయిస్ నాది పెద్దనే ఉంటదన్నా, అది నేనేం చెయ్యలేనది, నా లైఫ్ స్పాయిల్ అవుతుంది కాబట్టి నాకు ఆ బాధ అట్లా వచ్చి నేను గట్టిగా మాట్లాడుతున్నానే తప్ప ఈమె 100% మాట్లాడాల్సిందే. మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఇంకా రేజ్ చేయాల్సిందే. మా అత్తమామ నోట్లో నోరు పెట్టలేమో అని అన్నాడు కదా ఇందాక మా హస్బెండ్. మా మమ్మీ డాడీని ఎంత గలీజ్ గా తిట్టిరో ఒకసారి వాళ్ళ కాలనీలోకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి అన్న. మీరు గలీజ్ బూతులన్నా చెప్పలేను, ఆ మాటలు నేను ఈ లైవ్ లా నేను గలీజ్. మా డాడీని అడగండి, చిట్కలేసి మాట్లాడతాడన్నా. గలీజ్ మొగలు ఎట్లా మాట్లాడుకుంటారో అట్లా గలీజ్ మాటలు మాట్లాడతాడన్నా. సో ఫైనల్ వాళ్ళ పేరెంట్స్ కి ఆయన ఎట్లా రెస్పెక్ట్ చేయాలనుకుంటాడో నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తా అన్న. ఆయన ఎట్లా పుట్టినో నాకు వీళ్ళు అట్లనే పెంచిరు, నాకు కూడా అట్లనే, నేను కూడా అట్లనే పుట్టినా. సో నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. నువ్వు ఫస్ట్ ఏదన్నా 2 చేతులతోనే సపోర్ట్ వస్తుంది అన్న. నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తావో దాన్ని బట్టి నేను ట్రీట్ చేస్తా. నువ్వు సరిగ్గా ట్రీట్ చేయనప్పుడు నువ్వు మొత్తం నా పేరెంట్స్ ని అంతా గలీజ్ చేసేసి తిట్టేసి మాట్లాడుతూ మీ దగ్గర పైసలు లేవు రా బిచ్చం ఎత్తుకునేటోళ్ళ అని మాట్లాడతారన్న. మరి బిచ్చం ఎత్తుకుంటున్న కూతుర్ని ఎట్లా నచ్చాలి అనిపించిందంట మరి? ఏమో అన్న, అన్ని లేనిపోని మాటలు ఇట్లా చిన్న చిన్న సిల్లి రీజన్స్ చెప్తారన్న. నా లైఫ్ ఖరాబ్ అవుతుందంటే 100% నేను వాయిస్ రేజ్ చేస్తాను. అది ఎవ్వరు వచ్చి రాంగ్ అని చెప్పినా కూడా నాకేం ప్రాబ్లం కాదు, నాకు ఫరక్ పడదు. నా లైఫ్ కోసం నేను ఫైట్ చేస్తా. సో ఇప్పుడు మీ మామ వాళ్ళకి ఇల్లు అలాంటిది ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లే, అది ఓన్ హౌస్. ఇద్దరు అన్న తమ్ముల మధ్యలో ఉంది అది ఇల్లు. సో నీకైతే ఫుల్ రైట్స్ ఉన్నాయి ఇంట్లో పోయి ఉండడానికి. మీరు ఎనీ టైం కూడా మీ ఇంట్లో పోయి ఉండాల్సిన రైట్స్ ఉన్నాయి. మీరు హ్యాపీగా వెళ్ళి మీరు ఉండండి. మీ భర్త రాకున్నా కూడా ఇంట్లో వరకన్నా రెంట్ కూడా ఇచ్చినా కూడా వాళ్ళని కాల్ చేయించి ఉండే రైట్స్ నీకైతే ఉన్నాయి. సో చూసిరు కదా, మరి ఇప్పటి వరకు ఒక ఆడపిల్ల తనకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా చెప్పడం అంటే మామూలు మాట కాదు. మరి ఒక తండ్రి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్న నా కూతురికి న్యాయం కావాలి అని చెప్పేసి మనతోటి మరి వాళ్ళ గోడు వెళ్ళవేసుకోవడం జరిగింది. మరి ఏదేమైనా న్యాయం జరిగే వరకు ఈ జర్నలిస్ట్ గొంగడి సీనన్న మరి ఈ కుటుంబానికి. హలో సార్ చెప్పండి. అవును 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 అన్న, నీకు 2 క్వశ్చన్లు వేస్తా, వేయండి. నన్ను నా ఫ్యామిలీని అలిగేషన్స్ వేస్తున్నారు, నేను ఆధార్ కార్డు వేధిస్తున్నారు. ఓకే ఓకేనా? నాకు నా మీద పోలీస్ స్టేషన్ కి వెళ్ళిరుగా వీళ్ళు. అవును, పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు తీసుకోలేదా? అంటే మీరు కూడా నువ్వు ఆన్సర్ చేయి నాకు. ఓకే, పోలీస్ వాళ్ళు కేసు తీసుకోలేదంట. నువ్వు మా మామగారు పక్కన ఉన్నాడు కదా, వానికి చెప్పు. నువ్వు కేసు పెట్టు, చాదగా ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నావు అని చెప్పి ప్రూఫ్ అయింది కాబట్టి వాళ్ళు కేసు ఫైల్ చేయలేరు. మరి నువ్వు ఆయన అంటుంది కదా కేసు ఫైల్ చేయలేదు. నేనేమంటున్నా భయ నేనేం అడుగుతున్నా అంటే, అత్త మామ నేను ఒక్క నిమిషం నేను చెప్పినాక నేను 100% వింటా.
నేనేం చెప్తున్నా అంటే అత్త మామ కూతురు అన్నారు, కూతురు పెద్దగా చేసిర్రు, నీకు ఇచ్చిర్రు, నువ్వు పెళ్లి చేసుకున్నావు. సో దాని తర్వాత అత్త మామ ఏం చూసినా చూడకున్నా పెట్టినా పెట్టకున్నా అత్త మామతో నీకు అవసరం లేదు. నువ్వు చేసుకున్నటువంటి భార్యని మటుకు నువ్వు హ్యాపీగా చూసుకునే రైట్స్ అయితే నీకు ఉంటాయి కదా. నా పిల్లం పక్కన ఉంది, అవును, దానికి పెళ్ళైన రోజు నుంచి నా దగ్గర వెళ్ళిపోయిన రోజు దాకా ఏనాడు ఏం తక్కువ చేసినాడు నువ్వు అడుగు. ఇప్పుడు లైవ్ లో ఉన్నావు కదా బ్రదర్, నీ గురించి తను చెప్తుంది ఏంటంటే కిరణ్ కుమార్ ఈజ్ ద బెస్ట్ పర్సన్. ఇప్పుడు కూడా అదే చెప్తుంది లైవ్ లో మొత్తము. నా బెస్ట్ పర్సన్ అని చెప్పి ఎట్లా అంటే నా ఫ్యామిలీ గురించి బయట చెప్పేసి నా గురించి వరకట్నం వేధిస్తున్నా అని చెప్పి అన్న. నేను లిటరల్లీ గొడవ అయింది, ఒక గొడవ అయింది. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా ఏం చెప్తున్నా నాకు ఎక్కువ ఏదేం లేదు, పెద్ద ఫలపడేది లేదు, రెండు చెప్తూ నేను నాకు ఆ పిల్ల గొడవ అయింది. అరే కొంచెం సంజాయించి పంపనరా బాబు అని చెప్పి ఇంటికి తీసుకపోమని చెప్పిన. వంకన్న ఉంటది కొత్తలా, ఇంటికి తీసుకపోతే నెక్స్ట్ డే పోయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టాడు. ఆడ చేసిరు కదా, మరి ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదన్నా? ఇప్పుడు వీళ్ళు చేసే ఫాల్స్ అలిగేషన్ కాబట్టే కదా నువ్వు తీసుకొస్తా. నేను పిటిషన్ తీసుకొస్తాను, నేను ఉమెన్ తీసుకొని ఆ పిటిషన్ తీసుకొస్తా. ఎందుకు క్లోజ్ అయిందో నేను చెప్తా నీకు. చేసే దమ్ము నీకు ఉందా? ఉన్నది. మరి నువ్వు అది ఉన్నది బ్రదర్, దమ్మున్నది బ్రదర్. మీరు వస్తాన్నా ఓకే, నన్ను రమ్మన్నా ఓకే. వీ హ్యావ్ రైట్ టు ఎనీవేర్ టు కమ్ టాక్ విత్ యూ. ఓకే, ఉమెన్ కేసు లో తీసుకో, పిటిషన్ ఎంట్రీ చూడు, ఆ పిటిషన్ చూడు, ఆ పిటిషన్ ఏముంది చూడు, వాళ్ళు ఎందుకు కౌన్సిలింగ్ చేసినా వీళ్ళు ఎందుకు కాలేదు అని తెలుస్తుంది. అసలు ఒక్కటి అడగా నా మామని పక్కన ఉన్నాడు కదా, ఏనాడు నాకు ఫోన్ చేసి నా కూతురు ఏం తప్పు చేసింది అని కూడా మంచిగా ఉంటది, నువ్వు ఎక్కినట్టు ఉంటది అని చెప్పి తీసుకొచ్చినాడు. అడుగు నువ్వు నీ క్వశ్చన్ తీసుకురాలేదా ఇప్పుడు కూడా? ఏనాడు నాకు ఫోన్ చేయలేనా? కూతురు ఫోన్ చేస్తుంది, నాతో అమ్మర బూతులు మాట్లాడుతా. మీద ఒట్టేసి చెప్పమను, వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పమను. లంచోడక గింజోడక దానికి వచ్చిన బూతులు వెళ్ళదు. నువ్వు మాట్లాడు ఒకసారి ఈ విషయం నాకు చెప్పు. భర్తతో ఈ విధంగా ఏ భార్య మాట్లాడుతుందా? మీ దగ్గర ఉన్నాయా ప్రూఫ్స్? అయి నేను వినిపిస్తాను. ఓకే బ్రదర్, మీరు ఈ విధంగా ఉందంటారు కదా, నేను ఈ వీడియో అప్లోడ్ అయినాక తప్పకుండా మీ దగ్గరకు వస్తాను. మీరు కూడా నాకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందే కంపల్సరీ. ఇస్తాను నేను వినిపిస్తా కదా. ఓకే, మాట్లాడి నేను వినిపిస్తా నీకు. ఓకే, నువ్వు వాళ్ళ కన్సర్న్ తీసుకొని అంతా చేస్తున్నావు కదా. అవును, ఒక ఆడపిల్ల అని చెప్పి అవును నువ్వు బిహేవ్ చేసావు. నీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, నీకు అట్లయితే నువ్వు అది చేస్తున్నావు. నా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందన్నా, నేనేనంగా నాకు హక్కు ఉంది. ఆమెకి ఆ కన్సర్న్ తోటే నేను ఒక 2 months లో తీసుకొద్దాం అనుకున్నాం. బేసిక్ గా ఒక 2 months ఉందని కొంచెం మైండ్ సెట్ అవుతుంది, తర్వాత తీసుకొద్దాం. ఈ మధ్యలో ఏం చేసింది, పోయి నా దోస్తులకి నా ఫ్రెండ్స్ అందరికి ఏ మొగోడు కాదు, ఈయనకి ఉండదు, వీడు నన్ను వరకట్నం వేధిస్తుందా లేదా, మెసేజ్ చేసిందా లేదా అడుగు. ఇప్పుడు లైన్ అడగన్నా, ఉన్నదిగా పక్కన అడుగు, చేసిన అమ్మ అడుగు. చెప్పండి మేడం, ఇది నిజమేనా మీరు చెప్పి? హస్బెండ్ మామ ఎవరు కాల్స్ రెస్పాండ్ అవ్వకపోతే మరి ఎవరికి చేస్తామన్నా? నెక్స్ట్ పర్సన్ కాంటాక్ట్ అయ్యేది ఎవరు? రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్సే కదా. నేను కాల్ రికార్డ్స్ సహా మొత్తం చూపిస్తాను, కాల్ రికార్డ్స్ సహా మొత్తం చూపిస్తా. వాళ్ళ ఆడియోస్ రికార్డింగ్స్ అన్ని బయట పెడతా. ఆడియోస్ రికార్డింగ్స్ వాళ్ళ అక్కవి వాళ్ళ వదిన మాట్లాడినవి ప్రతి ఒక్కటి బయట పెడతా నేను. వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర మొత్తం బయట పెడతా నేను. ఇక నా ఫ్యామిలీ చరిత్ర ఏమో చెప్పు నువ్వు. నేను ఏమంటున్నా, నువ్వు వచ్చి సంసారం చేసేదానివి, నా ఫ్యామిలీ చరిత్ర ఏంది? నీకు ఇన్ని రోజులు సంసారం గుర్తు రాలేదా? మరి ఇప్పుడు గుర్తుకొస్తుంది నీకు. సంసారం తీపించుకోవాలి పిలిపించుకోవాలని గుర్తు రాలేదా నీకు? నిన్న మీడియా ముందుకు వచ్చినందుకు సంసారం అని గుర్తుకొచ్చిందా నీకు? ప్రాబ్లం వచ్చింది చెప్పు. నేను ఏం టార్చర్ చేసిన? నిన్ను ఒక దెబ్బ కొట్టినా, నేను ఇంట్లోకి కొట్టినావు. నీ కాలనీలో కూడా ఎంక్వైరీ చేసి నిన్న మీడియా వాళ్ళు కొట్టినారు. నీ కాలనీ వాళ్ళు కూడా చెప్పారు, మీ మమ్మీకి అయినట్టే నాకు జరిగిందని కూడా చెప్పారు. స్టేట్మెంట్ కూడా వస్తాయి చూడండి, మీ న్యూస్ లో వచ్చినాయి, ఒకసారి చూసుకో, ఓపెన్ చేసి చూసుకో. మీ కాలనీ వాళ్ళు మీ ఇంటి పక్కన వాళ్ళే చెప్పారు. నువ్వు మ్యానిపులేట్ చేసినంత మాత్రం రియాలిటీ మ్యానిపులేట్ కాదు. మీరు అక్కడ 15 years నుండి ఉంటున్నారు. మీరు అక్కడ 15 years నుండి ఉంటున్నారు. మీడియాకి చెప్పినా ఏది చెప్పినా ఫస్ట్ ఈ 2 రోజులు మాట్లాడుకుంటారు. హార్డ్లీ కోర్ట్ ఈస్ ద ఫైనల్, కోర్టు ప్రాణము ఇది కాదు. ఈ మీడియా 2 రోజులు ఉంటది, మాట్లాడతారు, పోతారు. నేనేం అంటలే మీడియా వాళ్ళని. నేనేమంటున్నా, వాళ్ళు న్యాయం చేద్దామని వస్తున్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ డెసిషన్ ఇస్ కోర్టు. ప్రూవ్ చేసుకో కోర్టులా. ఓకే, డెఫినెట్లీ ఫస్ట్ మీ అక్క మీద ఎఫ్ఐఆర్ చేస్తా. డెఫినెట్లీ మీకు ప్రూవ్ చేసే చాప కాక మీరు ఇట్లా పెట్టాలా? అన్ని బయట పెట్టాలా? ఆడియోస్ అన్ని బయట పెట్టాలా? మీ వద్ద మాట్లాడడం, మీ ఫ్యామిలీ గురించి చెప్పినవన్నీ ఆడియోస్ బయట పెట్టాలా? డెఫినెట్లీ పెడతా నేను. చెప్పండి బ్రదర్,
చెప్పండి. అప్పటికి వీళ్ళు పిలిచిర్రు, నేను అప్పటికి తీసుకుపోదామని మైండ్ సెట్ లోనే ఉన్నా. అన్న 5 months నుండి ఇదే క్వశ్చన్ అన్న, తీసుకుపోదాం 5 months నుండి. ఆయన చెప్పేది అన్ని అబద్ధాలే. ఆడు మొగోడే పుట్టిండు కానీ అబద్ధాలే అన్ని, మొత్తం అబద్ధాలే చెప్తారు. ఏం చేసిరంటే మధ్యలో ఒక మీడియేటర్ వీళ్ళు ఏం చేసిరంటే ఆ మీడియేటర్ కి ఇంక 40 lakhs కావాలి మాకు, ఇచ్చేస్తే మేము మీడియా క్లోజ్ అవుతామని చెప్పి ఎవరికి ప్రూఫ్స్ ఉన్నాయి అట్లా వాళ్ళు మాట్లాడినట్టు. మనీ అడుగుతున్నారు ఏంది అని చెప్పి నువ్వు పొద్దున ఏమని బెదిరించినావు? ఆ రోజు పోయి నేను కోర్టులో కేసు వేసిన. ఏమని వేసారు? నేను వేసిన, నేను డివోర్స్ ఫైల్ ఆ రోజే వేసిన. అంటే మీకు ఆవిడ పైన ఇష్టం లేకనే మీరు డైరెక్ట్ డివోర్స్ ఫైల్ వేసిరా? డివోర్స్ ఫైల్ చేసిన, నేను కోర్టులో డివోర్స్ ఫైల్ చేసిన. నేను చెప్పేది ఏంది, నేను కోర్టులో డివోర్స్ ఆల్రెడీ ఉంది. అనవసరంగా ఇష్యూని దాన్ని వేరే దాకా తీసుకోపోతున్నారు. కోర్టులో వస్తుంది, కోర్టులో మాట్లాడుకున్నాము. సో ఓకే బ్రదర్, నేను అడిగేది ఏంటంటే ఫైనల్ గా మీరు ఆవిడకు న్యాయం చేస్తారా లేదా? కోర్టులో చూసుకుంటామన్నా, నేను కోర్టుకి పోను, నేను డివోర్స్ ఇవ్వను. కొంచెం మీ మీద తెచ్చుకుంటున్న థింగ్స్ ని కానీ థింగ్ అసలు మీ సంబంధం మ్యాటర్. రేపు మాకు వాళ్ళకి నోటీస్ వస్తుంది. ఆల్రెడీ నేను వేసిన, నేను చెక్ బౌన్స్ వేసిన, ఇది వేసిన, నేనే వేసిన. చెక్ బౌన్స్ వేసిన అంటే మన మీ దగ్గర అప్పు తీసుకున్నారా వాళ్ళు? అవునన్నా, 4 లక్షలు వాళ్ళ కూతురు మీద ఒట్టేసి చెప్పమనండి. అన్నా మేము మనీ ఇచ్చేసినామన్నా, మనీ ఇచ్చేస్తే ఆ చెక్ బుక్స్ ప్లేన్ చెక్ బుక్స్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పైసలు ఇవ్వలేదు అని చెప్పి. కూతురు నిజంగా వాళ్ళ కూతురు కనుంటే ఆయన ఆ ఒక్క మాట ఇందాక శ్రీనివాస్ అన్న గారు మాట్లాడారు మా హస్బెండ్ తోని. మా హస్బెండ్ వర్షన్ ఏంటంటే కేసు వేసుకోమనండి, కేసు ఎందుకు ఫైల్ చేయలేదు అని అడుగుతున్నారు. మేము ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే నా హస్బెండ్ ఎల్బీ నగర్ కోర్టులో జూనియర్ లాయర్ లాగా చేస్తాడు. అక్కడికి వెళ్తే అది ఏమైతుందో, ఎట్లా మ్యానిపులేట్ చేస్తారో, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారో నాకు తెలుసు. అందుకే నేను ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయాలి. నేను డెఫినెట్లీ ఛాన్స్ వస్తే నేను ఎఫ్ఐఆర్ చేస్తాను, చేయను అనట్లేదు. బట్ ఇక్కడ మాత్రం నేను ఎఫ్ఐఆర్ చేయను. నాకు నా హస్బెండ్ కావాలి, నేను ఆయన కావాలని అనుకుంటున్నా. ఆయన మొత్తం మా మామయ్య నా ఆడబిడ్డ మాటలు విని మొత్తం పొల్యూట్ అయిపోయిండు. నా హస్బెండ్ కావాలని అనుకుంటున్నా. నా లైఫ్ లాంగ్ నేను వదలను కిరణ్. నేను ఏ మీడియా ఛానల్ కానీ వెళ్తా, ఇంత దూరం అని వెళ్తా, నిన్ను మాత్రం వదలను. మీకు మనీ ఇచ్చేది ఏం లేదు, మేము అన్ని ఇచ్చేసినాము. లేనిపోని అలిగేషన్స్ మాకు ఇయ్యకు. ఆ బ్లాంక్ చెక్స్ పెట్టుకొని మిమ్మల్ని హరాస్ చేస్తున్నారు అన్న. పైసలు ఇవ్వాలి, చెక్ బౌన్స్ కేసామని చెప్పి హరాస్ చేస్తున్నారు. ఆయన డివోర్స్ నోట్ ఇయ్యంగానే అయిపోదన్నా, నేను డివోర్స్ ఇవ్వాలి. నేను ఎన్ని ఇయర్స్ అయినా నేను సస్తా, తిరుగుతా, ఇయ్యను. ఎన్ని ఇయర్స్ అయినా నేను సచ్చే వరకైనా సరే డివోర్స్ ఇవ్వను, నేను తిరుగుతా నేను. సో రైట్, చూసింది కదా మరి. ఏదేమైనా పెద్దల సమక్షంలో అందరి ముందు నా పెళ్ళయింది కాబట్టి నేను చచ్చే వరకు ఈ విధంగా నేను ఉంటా గానీ నా భర్తకి మట్టుకు నేను డైవర్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేను. సో ఇప్పుడు మనం లైవ్లో కాల్ చేసి అతను డైరెక్ట్ అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, నేను కోర్టులో డైవర్స్ ఆల్రెడీ ఫైల్ చేశాను, మరి వాళ్ళు ఏదన్నా లీగల్గా రావాలి, మీడియా అయితేంది, మీడియా త్రూ వస్తే మీడియాకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మాట్లాడుతుండు. బ్రదర్ నేను ఒక్కటే చెప్తున్నా, మీడియా ఉన్నది అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయడానికి. మీడియా ఉన్నది ప్రజల వైపు. ఈ విధంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మరి మామ ఇబ్బంది పెట్టి, ఆడవిల్ల ఇబ్బంది పెట్టి ఆమెకు అన్యాయం చేస్తుంటే ఏ మీడియా కూడుకోదు. సో ఇది ఫస్ట్ వీడియోనే మాత్రమే, ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ వస్తాయి తప్పకుండా. సో అమ్మాయికి జరిగే వరకు మేమైతే వెన్నంటే ఉంటాం. సో ఎవరైతే ఫస్ట్ టైం మీ యొక్క వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ కుటుంబానికి, ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మీ విలువైన కామెంట్స్ రూపంలో తెలియవలసిందిగా కోరుకుంటున్నాను. ఉంటాం అలీగా.